మన పరిస్థితి అంతా కూడా కన్నీరు గాథగా మారిపోయినప్పుడు, పుట్టుడు రోగాలతో, పుట్టుడు జబ్బులతో, అప్పులతో, అనాథగా మన జీవితం మారిపోయినప్పుడు, ఎవరింటికైనా వెళితే నేను చేర్చుకున్న వారి లోకలు ఎవరైనా ఉన్నారంటావా? నీ పరిస్థితిని బట్టి ఒక అంచనా వేస్తారు, ఇది దరిద్రాలు, శాపంతో నిండిపోయిన దీని ముఖం బట్టి నా ఇంటికి వస్తే ఎక్కడ నా కుటుంబం శాపంగా మారుద్దో, వీడన్నీ కూడా దరిద్రుడిగా కోల్పోయి బికారిగా తయారయ్యాడు, ఈ దరిద్ర కొట్టుడు నా ఇంటికి వస్తే నా కుటుంబం ఎక్కడ దరిద్రం పడుతుందని మనల్ని చేర్చుకున్న వారు ఆ సమయంలో ఎవరూ కనబడరు. మనల్ని ఆదరించి 10 రోజులు అన్నం పెట్టదులే అని చెప్పేవారు కనబడరు. కానీ ఈ ఉదయకాలం దేవుడు ఒక ధైర్యం మనకిస్తున్నాడు. నువ్వే పరిస్థితుల్లో ప్రభు వద్దకు వచ్చినా, ఏ స్థితిలో ప్రభు వద్దకు వచ్చినా, తింటాక తిండి లేనివాడిగా ఉన్న పరిస్థితులు కావచ్చు, అన్నీ పోగొట్టుకొని ఒక దరిద్రమైన జీవితాన్ని కలిగిన వాడు కావచ్చు, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ఐశ్వర్యం పోగొట్టుకొని, సమస్తాన్ని కోల్పోయిన ఏ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నిన్ను ఆదరించే ఒక దేవుడు ఉన్నాడండి. ఆయనని ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. దేవుడు స్తోత్రం. ఈ దేవుడు చెప్తున్న మాట, నా తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా వద్దకు వస్తారు. ఈరోజు నువ్వు ఎవరి దృష్టిలో ఉన్నావో తెలుసా? మనుషుల దృష్టిలో నువ్వు విలువైన వాడు కాదు, బంధువుల దృష్టిలో నువ్వు పనికిరాని వాడివి. నీ పేదరికాన్ని బట్టి, నీ దరిద్రాన్ని బట్టి, పుట్టు రోగాలు బట్టి, తెలుసో తెలియకో కొన్ని కార్యక్రమాల వల్ల ఆస్తులు కోల్పోయి ఒక బెకారులుగా మారిన విధానం బట్టి నిన్నెవరూ కూడా ఈ లోకంలో చేర్చుకున్న వారు కనబడరు. నిన్నెవరూ కూడా 10 రోజులు అన్నం పెడతా ఇంట్లో తలదాచుకో అన్నవారు కూడా కనబడరు. నీ ముఖము చూడడానికి కూడా ఇష్టపడే పరిస్థితులు ఈ లోకంలో కనబడరు. ఎందుకంటే నువ్వు ఒక దరిద్రుడివి లెక్క వేసుకుంటారు, నువ్వు ఒక శాపగ్రస్తుడివి. ఇలాంటి దరిద్రం నా కొంపకు రాకూడదు, ఇలాంటి శాపగ్రస్తుడు ముఖం పొద్దున చూడకూడదు అనుకునే ఈ లోకంలో దరిద్రమైన జీవితం గడుపుతున్నప్పటికీ, పుట్టు రోగాలతో నువ్వు అల్లాడిపోతున్నప్పటికీ, బిడ్డలకు అన్నం పెట్టలేక, భార్యను పోషించలేక, సమాజంలో విలువైన వ్యక్తిగా, అన్నీ కోల్పోయిన వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా నాన్న అని పిలిచి వస్తే మట్టిగా నిన్ను ఆదరించడానికి ఒక్క దేవుడు ఉన్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో మనం ఈయన వద్దకు వచ్చినప్పుడు కూడా నువ్వు దరిద్రురా అనే దేవుడు మట్టుకు కాడు. ఎన్నాళ్ళు లోకంలో తిరిగో నన్ను పట్టించుకోలేదని నేను గెంటి వేసే దేవుడు మట్టుకు కాడు. శాపాన్ని నీలో దేవుడు చూడ్డం, నీ దరిద్రాన్ని బట్టి నేను దేవుడు చూడ్డం. ఆయన వద్దకు వచ్చిన వారిని, నాన్న అని పిలిచిన వారిని, దీనత్వంలో దేవుని కోరుకున్న వారిని, నీలో ఉన్న పాపాన్ని కానీ, శాపాన్ని కానీ, దరిద్రము చూడక నువ్వు పిలిచిన పిలుపు కరిగిపోయే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఏ పరిస్థితుల్లో మనం ఈ దేవుడి వద్దకు వచ్చినా మన జీవితాన్ని బయట గెంటి వెయ్యని ఒక మహానుభావు నమ్ముకున్నాం. కొత్త కెలాగ్స్ చాకోస్ అమ్మా ప్లీజ్.
పట్టుకొని చాలా ఓ కన్నీరు వంటి పరిస్థితులకు వెళ్ళిపోయారులే, కాస్త వారిని ఆదరించి ఒక 10 రోజులు మన ఇంట్లో పెట్టుకుందామని పిలిచేవారు కూడా అన్నీ పోగొట్టుకున్న వారిని, సమస్తాన్ని దూరపరుచుకున్న వారిని వారి వద్దకు వెళ్ళినప్పుడు 10 రోజులు నాతో ఉండమ్మా అని పిలవడానికి కూడా మనుషులు ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే నువ్వు పోగొట్టుకున్న పరిస్థితిని బట్టి నేను శాపగ్రస్తుడిగా చూస్తారు. నువ్వన్నీ పోగొట్టుకున్నప్పుడు ఈ దరిద్రుడు మా ఇంటికి వస్తే నాకు దరిద్రం అంటుకుంటుందని ముఖం మీద చెప్పకపోయినా ఏవేవో మాటలు వారు అడ్డుపెట్టి వారింటిలోకి రావడానికి కానీ 10 రోజులు వారితో గడపడానికి ధైర్యం పొందుకుంటానికి కానీ చెడిపోయిన మనుష్యుని, ఆస్తిని పోగొట్టుకున్న వ్యక్తుల్ని, అన్నీ జారిపోతున్న కుటుంబాలని చేర్చుకున్న వారు కానీ 10 రోజులు ఉండు అన్న మాట చెప్పేవారు కానీ వారికి కనబడరు. దేవుడు స్తోత్రం చెప్పండి. అటువంటి వారిని ఎవరు ఆదరిస్తారు? ఆస్తులు పోయి, ధనధాన్యాలు పోయి, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబాలు చెదిరిపోతున్న కుటుంబాలను